ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేత ట్రిపుల్ సౌండ్ టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ముందుగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. సో ఈ కొత్త సంవత్సరం మొత్తం మీకు అన్ని పాజిటివ్గా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో మీ లైఫ్లో ఉన్న ఆ చెడు అన్నీ కూడా పోయి మీకంతా కూడా పాజిటివ్ నిండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ని అండ్ యూనివర్స్ని. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ బ్లెస్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. విత్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్, జాయ్, మనీ, హెల్త్, వెల్త్ అన్నీ మీకు దేవుడు ప్రసాదించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఈరోజు మనము స్పెషల్ రీడింగ్ అయితే చూడబోతున్నాం. ఓకే, సో ఇవన్నీ సైన్స్ చూడొచ్చు. ఓకే, గైడెన్స్ కొరకు. ఓకే, ఏదైతే రెజనేట్ అవుతుందో అది తీసుకోండి, రిమైనింగ్ స్కిప్ ఆఫ్ చేయండి. ఓకే, సో ఈ న్యూ ఇయర్ రోజున మీకు గాడ్ ఏమి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారో చూద్దాం. ఓకే, సో కెరీర్ పరంగా, హెల్త్ పరంగా, అలాగే మనకి లవ్ పరంగా, రిలేషన్షిప్ వైస్. ఓకే, సో అన్ని విధాలుగా చూద్దాము. ఓకే, సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్ అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద న్యూ ఇయర్ రీడింగ్. ఓకే, ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్ ఫర్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో ఈ కొత్త సంవత్సరం ఏం విషెస్ వీళ్ళకి ఫుల్ఫిల్ అవుతున్నాయి? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. కెరీర్ పరంగా, హెల్త్ పరంగా, లవ్ పరంగా అన్ని రకాలుగా ఏ విధంగా వీళ్ళకి ఉండబోతుంది 2024? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, సో దట్ నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఓకే, ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో ఏమేమి విషెస్ ఫుల్ఫిల్ అవుతున్నాయో చూద్దాము. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. న్యూ ఇయర్కి మా వ్యూవర్స్కి ఏం విషెస్ ఫుల్ఫిల్ అవుతున్నాయి? ఓకే, ఇక్కడ వరకు చూద్దాము. చాలా కార్డ్స్ వచ్చాయి. సో ఫస్ట్ కార్డ్ మీకు 5 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఓకే 3 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. నెక్స్ట్ 6 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, స్వోర్డ్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. 8 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, వావ్, 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ ది హ్యాంగ్డ్ మ్యాన్. సో ఇంకా 2 కార్డ్స్ కావాలి మనకి. సో లెట్స్ సీ 2 కార్డ్స్ మోర్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. 2024లో మా వ్యూవర్స్కి ఎలా ఉంటుంది? ఓకే, ఇక్కడ వచ్చాయి 4 ఆఫ్ వ్యాండ్స్ అండ్ 3 ఆఫ్ కప్స్. వావ్. సో మీకు ఇంతకుముందు రిలేషన్షిప్ వైజ్ చూసినట్టయితే డెఫినెట్గా మీకు హార్ట్ బ్రేక్ అయింది. అలాగే కెరీర్ వైజ్ థర్డ్ పార్టీ ఎంట్రీ వల్ల మీ యొక్క కెరీర్ కూడా డిస్టర్బ్ అయ్యి ఉందని చెప్పొచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో ఈ హార్ట్ బ్రేక్ అనేది పర్మనెంట్ అయితే కాదు మీకు. ఓకే, సో ఇట్స్ సొల్యూషన్ అనేది మీకు ఫర్దర్గా రాబోతుంది 2024లో. డోంట్ వరీ. ఓకే, సో 3 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ సోర్డ్స్ కూడా మీరు ఒక 3 థాట్స్ అయితే మీరు అచీవ్ చేసుకున్నారు. ఓకే, సో కెరీర్ వైజ్ మీరు 3 ఆపర్చునిటీస్ అయితే గెలుచుకున్నారు విత్ ద ఫైట్. ఓకే, ఫైట్ చేసి మీరు అవి గెలుచుకున్నారు. బట్ మీ నుంచి మనుషులు అనేది దూరం అయిపోయారు అనమాట. ఓకే, సో మీ ఫ్రెండ్షిప్ అవన్నీ కూడా కట్ అయిపోయి దూరం అయిపోయి ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీ వల్లే మీకు మేబీ కెరీర్ అనేది డిస్టర్బ్ అయి ఉండొచ్చు. బట్ ఫర్దర్గా మీకు చూసినట్టయితే ఇక్కడ ఒక ఉమెన్ ద్వారా మీకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది. ఐదర్ షీ మే బి లైఫ్ పార్ట్నర్ ఆర్ ఎల్స్ ప్రాజెక్ట్లోనే మీకు పరిచయం అవ్వచ్చు. ఓకే, సో తన వల్ల మీకు ప్రాస్పెరిటీ, ఓకే, లాట్స్ ఆఫ్ అబాండెన్స్ అనేది రాబోతుంది 2024లో. ఓకే, సో పాస్ట్ని తలుచుకుంటూ మీరు మూవ్ ఫార్వర్డ్ అవుతున్నారు, అది కొంచెం చూసుకోండి. ఓకే, పాస్ట్ని హోల్డ్ బ్యాక్ చేస్తే లాభం లేదు. ఓకేనా? సో ప్లీజ్ మూవ్ ఆన్ అయిపోండి. ఓకే, మీరు అవుతారు కూడా. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మీరు బందీలాగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అండ్ మీ యొక్క మనీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకే, చారిటీ, హెల్ప్ అదంతా చేస్తారు. ఓకే, సో ఈ చారిటీ కూడా మేబీ మీ రిలేషన్షిప్ కోసం మంచిగా అవ్వాలి అనేసి మీరు
చారిటీ చేస్తే ఏమన్నా తప్పులు ఉంటే పోతాయి అనేసి ఆ విధంగా కూడా మీరు ఆలోచించి మీరు చారిటీ చేయడం అలా చేస్తారు. ఓకే, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, సో మీరు కొంచెం బందీలాగా ఫీల్ అవుతున్నారు. కమ్ అవుట్ ఫ్రమ్ దాట్ థాట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా థాట్స్లోనే మీరు బందీలాగా ఫీల్ అవుతున్నారు. అంటే మీకై మీరే అనలైజ్ చేసుకుంటూ అందులోనే ఇన్ని రకాలుగా నాకు చుట్టుపుట్టు ఆ, అడ్డంకులు వచ్చాయి అనేసి మీరు దాంట్లో బందీ అయిపోయి ఉన్నారు. మీ సొంతంగా మీరు బందీ అయిపోయి ఉన్నారు. సో యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ జోన్. ఓకే, సో మెడిటేషన్ చేయండి డెఫినెట్గా. ఫ్యూచర్లో అయితే మీకు మంచి బ్యూటిఫుల్ కార్డ్స్ అయితే వచ్చాయి. జస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. కన్ఫ్యూజన్ అయితే ఉంది మీకు. ఓకే, రివర్స్లో చేస్తున్నారు అన్ని పనులు కూడా మీరు. మీకు ఒక క్లారిటీ ఉంది, బట్ మీరు యాక్షన్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఎక్కువగా. ఓకే, కెరీర్ వైస్ అయినా సరే, అలాగే మీ పార్ట్నర్ విషయం అయినా సరే, ఓకే, హెల్త్ విషయం అయినా సరే, ఏదైనా సరే మీరు స్టేబుల్గా మీరు నిర్ణయాలు అనేటివి తీసుకోవటం లేదు. కొంచెం మీరు ఏదన్నా యాక్షన్ తీసుకునే ముందు జస్ట్ థింక్ వన్స్. ఓకే, సో ఎక్కడ తప్పులు, మీ వైపు నుంచి తప్పులు, మీ పార్ట్నర్ వైపు నుంచి తప్పులు. ఓకే, ఎదర్ బిజినెస్ పార్ట్నర్షిప్స్లో మీ పార్ట్నర్ ఏమన్నా రాంగ్ చేశారా, ఆర్ఎల్స్ మీ వైపు నుంచి ఏమైనా రాంగ్ ఉన్నాయా, అవన్నీ అనలైజ్ చేసి తర్వాత మీరు యాక్షన్ అనేది తీసుకున్నారు అంటే డెఫినెట్గా మీ మనీలో సెక్యూరిటీ అనేది వస్తుంది. ఓకే, న్యూ ఆపర్చునిటీస్, న్యూ బ్లెస్సింగ్స్ కూడా మీ వద్దకి వస్తాయి ఫ్యూచర్లో. ఓకే, సో వ్యాండ్స్ ఎనర్జీ కాబట్టి డెఫినెట్గా ప్యాషనేట్గా వర్క్ చేస్తారు. ఫర్దర్గా న్యూ ఆపర్చునిటీ అయితే ఏదో రాబోతుంది. సో గ్రాప్ దట్ ఆపర్చునిటీ. సో విత్ దాట్ యూ విల్ బి గెటింగ్ అ సెక్యూరిటీ ఆఫ్ యువర్ పెంటికల్స్. ఓకే, సో దాంతో మీ మనీ అని కూడా అన్నీ కూడా సెక్యూర్డ్గా ఉంటాయి. ఓకే, అండ్ రిలేషన్షిప్ వైజ్ చూస్తే న్యూ బిగినింగ్స్ అయితే చేస్తారు మీరు. ఓకే, ఫైరీ ఎనర్జీతో మీరు న్యూ స్టార్ట్ అనేది చేస్తారు. అండ్ మనీలో కూడా మంచి స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, హ్యాపీ మ్యారేజ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో మీకు మంచి ప్రాస్పరిటీయే ఉంటుంది ఫర్దర్గా. ఓకే, నో ఇష్యూస్ ఇన్ రిలేషన్షిప్స్. ఓకే, సో ఎవరికైతే రిలేషన్షిప్స్లో ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూస్ ఉన్నాయో డెఫినెట్గా ఫర్దర్గా మీకు మీరు అది హోల్డ్ ఆన్ చేసే కొద్దీ మీకు మైండ్లో ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు బందీలాగా ఫీల్ అవుతారు. సో యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ దాట్ జోన్. ఓకే, సో థింక్ అండ్ కమ్ అవుట్ ఫ్రమ్ దాట్ జోన్. సో డిప్రెషన్ నుంచి బయటికి రాలేను అని అనుకున్న వాళ్ళు అది థింక్ చేస్తూ మీరు హోల్డ్ చేస్తూ మీరు ఇంకా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఓకే, సో ఆ ఆలోచనల నుంచి మీరు బయటికి రావాలి. ఓకే, సో బయటికి వస్తేనే మీరు ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వగలుగుతారు. ఓకే, అప్పుడు మీకు బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ అయితే ఫర్దర్గా ఉన్నాయి. చూసారా? సో 3 of Cups సెలబ్రేషన్స్ కూడా ఉంది. ఓకే, ప్రాజెక్ట్లో కొలాబరేషన్, థర్డ్ పార్టీ కొలాబరేషన్. ఓకే, మీ న్యూ ప్రాజెక్ట్లో థర్డ్ పార్టీ ఎంటర్ అయితే వాళ్ళ వల్ల వచ్చే ప్రాస్పెరిటీ అవన్నీ కూడా ఉన్నాయి మీకు ఫర్దర్గా. సో మీరు డిస్టర్బ్డ్గా ఉంటే జస్ట్ కమ్ అవుట్ ఫ్రమ్ దాట్ సిచ్యువేషన్. ఎక్కడికైనా హాలిడేకి వెళ్ళండి, కొంచెం రిలాక్స్ అవ్వండి అండ్ దెన్ థింక్ అండ్ రిలాక్స్. ఓకే, సో 1 week ఎక్కడికన్నా రిలాక్సేషన్ కోసం వెళ్ళి మీరు ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకోండి మైండ్లో. ఓకే, సో మీరు మైండ్లోనే బందీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇవన్నీ థాట్స్. 8 of Swords అంటే మీరు బందీగా ఫీల్ అవుతున్నారు, మీ మైండ్లో స్ట్రెస్ఫుల్గా డిప్రెషన్తో ఎక్కువగా ఉన్నారు. సో గో అవుట్ ఫర్ అ వీక్, థింక్, అనలైజ్ ఇట్ ఎవ్రీథింగ్. ఓకే, అన్ని ఆస్పెక్ట్స్లో ఆలోచించండి, ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ రైట్ ఉన్నాయి, అన్నీ ఒక బుక్ తీసుకొని రాసుకొని సార్ట్అవుట్ చేసుకొని బయట క్లారిటీ మైండ్తో ఆ తర్వాత యాక్షన్ అనేది తీసుకోండి. ఓకే, అప్పుడు మీకు సొల్యూషన్ అనేది డెఫినెట్గా దొరుకుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా న్యూ ఇయర్కి బ్లెస్సింగ్స్. సో బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇన్ 2024. ఓకే, సో కష్టేపల్లి అనమాట. 2024 నెంబర్ 8 వస్తుంది మనకి. ఓకే, సో 8 ఈజ్ అ సాటర్న్ అంటే మన శనిదేవుడు అనమాట. ఓకే, ఆయన కరెక్ట్ పాత్లో వెళ్తే డెఫినెట్గా మనకి అబాండెన్స్, ప్రాస్పెరిటీ, హెల్త్, వెల్త్ అన్నీ ఇస్తారు. తప్పుడు దారిలో వెళ్ళావా టప్ అని దెబ్బ కొడతాడు. ఓకే, సో సో ఈ సంవత్సరం మీరు ఏది నిర్ణయం తీసుకోవాలన్నా గో ఇన్ ఏ కరెక్ట్ వే, కరెక్ట్ పాత్. ఓకే, సో ఆ విధంగా ఈ సంవత్సరం మనకి నడుస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, సో 8 అంటే భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే, విచ్ ఇస్ వెరీ మంచి గుడ్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు మనకి శనిదేవుడు. ఓకే, సో నో నీడ్ టు వరీ. ఓకే, భయపడాల్సిన అవసరమే లేదు. జస్ట్ మీరు కరెక్ట్ వేలో వెళ్ళండి, కరెక్ట్గా వర్క్ చేయండి, కరెక్ట్గా ప్లాన్ చేసి మీ అబాండెన్స్ని పెంచుకోండి. ఓకే, సో ఇది సజెషన్, మీకు గాడ్ ఇస్తున్న సజెషన్. ఓకే, ఈ న్యూ ఇయర్లో. సో ఇప్పుడు గాడ్ గైడెన్స్ చూద్దాము. ప్లీజ్ గాడ్. ఓకే,
థర్డ్ ఐ చక్ర మీరు హీల్ చేసుకోవాల్సి ఉంది. ఓకే, హయ్యర్ సెల్ఫ్ అండ్ సాక్రెడ్ ఇంట్యూషన్. సో మీ ఇంట్యూషన్ని మాట వినండి ఒకసారి. ఓకే, మెడిటేషన్ త్రూ మీ ఇంట్యూషన్ని ఒకసారి వినండి. మీ మనసు ఏం చెప్తుంది, మీ మైండ్ ఏం చెప్తుంది, మీ మనసు ఏం చెప్తుంది, ఒక్కసారి మీ ఇంట్యూషన్ని విన్నారు అంటే డెఫినెట్గా మీకు ఈ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే, సో గో వన్ వీక్ అట్లా బయటికి వెళ్ళి మీరు ఈ కన్ఫ్యూజన్స్ పోగొట్టుకోవాలంటే మీరు ట్రావెల్ చేయాల్సిందే. అన్నిటినీ కొన్ని రోజులు వదిలేసి, ఓకే, అంటే పర్మనెంట్గా వదలమని చెప్పట్లేదు, జస్ట్ గో ఫర్ హాలిడే. ఓకే, 1 వీక్ అట్లా గాలికి వెళ్ళి రండి. ఎన్విరాన్మెంట్, ఇప్పుడు సముద్రం దగ్గర మీకు హ్యాపీగా ఉంది, బాగుంది, సముద్రం దగ్గరికి వెళ్ళండి, ఒక బుక్ తీసుకొని వెళ్ళండి, డైరీలో నోట్ చేసుకోండి మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉంది అవన్నీ రాసుకోండి. ఓకే, సార్ట్అవుట్ అవన్నీ రాసేసుకొని తర్వాత ఇది ఎందుకు వచ్చింది అనేది రాయండి పక్కన. ఓకే, సో ఆ విధంగా ఒక్కొక్కటిగా మీరు అనలైజ్ చేసుకొని బుక్లో పెట్టుకొని ఉండండి. ఒక్కొక్కటిగా నిదానంగా సాల్వ్ చేసుకోండి. ఓకే, సో ఇది మీకు గాడ్ ఇస్తున్న గైడెన్స్ ఈ న్యూ ఇయర్లో. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా 2024లో మా వ్యూవర్స్కి ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ నోస్. వావ్, చూసారా, మీరు కరెక్ట్ వేలో మీరు వెళ్ళారు అంటే డెఫినెట్గా సోల్ఫుల్ అప్రిసియేషన్ అనేది రాబోతుంది, అబాండెన్స్ వస్తుంది. ఓకే, హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ వస్తుంది. ఓకే, ఆల్రెడీ మీరు అచీవ్ చేశారు కాబట్టి డెఫినెట్గా మీకు విజ్డమ్ ఆఫ్ ది మ్యాజిక్. సో మెంటల్ క్లారిటీ కోసం మీరు కొంచెం 1 వీక్ అలా వెళ్ళి మీ తప్పులు ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ వైపు ఏం తప్పులు ఉన్నాయి, మీ వైపు ఏం తప్పులు ఉన్నాయి అన్నీ రాసుకోండి. కూర్చోండి, ఆలోచించండి, ఎక్కడ తప్పులైనవి కరెక్ట్ చేసుకోండి వాటిల్ని. నా వల్ల ఇది తప్పైంది, ఇది నేను కరెక్ట్ చేసుకోవాలి, తర్వాత వాళ్ళ వల్ల ఇది తప్పైంది, వాళ్ళని కరెక్ట్ చేసుకోమనండి. ఓకే, ఒకవేళ మీ పార్ట్నర్ విషయంలో తప్పులైనయా, వాళ్ళను కూడా మీరు తీసుకొని వెళ్ళండి. ఆర్ఎల్స్ మీకు మనశ్శాంతి ఉండదు అంటే మీరు ఒక్కరే ట్రావెల్ చేసి, బెటర్ మీరు ఒక్కరు ట్రావెల్ చేస్తే మీకు క్లారిటీ అనేది వస్తుందని నా ఫీల్. ఓకే, సో మీ పార్ట్నర్కి కూడా చెప్పండి, వాళ్ళ సైడ్ ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. ఓకే, సో అది క్లియర్ చేసుకోమని చెప్పండి. ఓకే, దే విల్ చేంజ్. ఓకే, సో ఇప్పుడు మనము గాడ్ మెసేజెస్ చూద్దాం. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్ ఫర్ మై వ్యూవర్స్. సో ఈ న్యూ ఇయర్కి వాళ్ళ విషెస్ ఏం ఫుల్ఫిల్ అవుతున్నాయి గాడ్ మెసేజెస్లో. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, ఇక్కడ ఇది వచ్చింది, లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. సో మీరు ఇంకా కొంచెం బిగ్గర్ పిక్చర్లో మీరు అనలైజ్ చేసి క్లారిటీ తెచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. వావ్, 2024లో మీకు కొత్త న్యూ స్టార్ట్ ఏదో ఒకటి జరుగుతుంది మీకు. ఓకే, సో అది రిలేషన్షిప్లో అయినా సరే, ప్రాజెక్ట్ అయినా సరే, ఓకే, బిజినెస్ అయినా సరే, ఏదో ఒకటి కొత్త న్యూ స్టార్ట్ అయితే 2024లో మీరు చేస్తారు డెఫినెట్గా. బట్ ప్రజెంట్ మాత్రం ఇట్స్ టైమ్ ఫార్ హీలింగ్, ఏ టైమ్ ఫార్ హీలింగ్. మీరు హీలింగ్కి టైం అనేది ఇవ్వాలి. సో 1 వీక్ నేను చెప్పినట్టుగా మీరు 1 వీక్ వెళ్ళి మీరు హీల్ అవ్వి అనలైజ్ చేసుకోండి, మొత్తం క్లారిటీ తెచ్చుకోండి ఎక్కడ తప్పులు ఉన్నాయి అని, తర్వాత మూవ్ ఫార్వర్డ్. ఓకే, యాక్షన్స్ అనేది తీసుకోండి. బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. ఓకే, ప్రాక్టికాలిటీ. సో డెఫినెట్గా మీరు ప్రాక్టికల్గా వర్కౌట్ చేయాలంటే కొంచెం బ్యాలెన్స్లోకి రావాలి స్పిరిచువల్గా. దాని తర్వాత మీరు ప్లాన్ చేసుకొని, ప్రాక్టికల్గా ప్లాన్ చేసుకొని ఆ తర్వాత మీరు మూవ్ ఆన్ అయితే మీకు అన్నిట్లోనూ సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఫైనల్ మెసేజెస్. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణ మెసేజెస్ చూద్దాం. శ్రీకృష్ణ మెసేజెస్ ఫర్ 2024. సో ఈ న్యూ ఇయర్ విషెస్ ఏం వస్తున్నాయి. ఓకే, ఇక్కడ 2 ఫ్లిప్ అయినాయి. ఎక్స్పర్ట్, ట్రూత్ఫుల్, వావ్, రినౌన్సియేషన్. సో మీరు చాలా దెబ్బతిని ఉన్నారు పాస్ట్లో తలుచుకుంటూ. ఓకే, పాస్ట్లో మీరు దెబ్బతిని ఉన్నారు కాబట్టి కొంచెం మీరు రిలాక్స్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. హీలింగ్ టైం తీసుకోండి. ఓకే, సో మీకు దెబ్బ తగిలింది కాబట్టి మనస్పరంగా డెఫినెట్గా మీరు హీలింగ్కి రావాలి. ఓకే, సో హీలింగ్ చేయాలంటే 1 వీక్ ఎక్కడికన్నా ట్రావెల్ చేయండి. ఓకే, సో మీకు మనశ్శాంతిగా ప్రశాంతత అనేది ఉంటుంది. ఓకే, సో యు ఆర్ ట్రూత్ఫుల్ పర్సన్ అని చెప్తూ ఉన్నారు గాడ్ మీకు. ఓకే, సో బీ ట్రూత్ఫుల్, యు ఆర్ ఆల్వేస్ ట్రూత్ఫుల్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఇన్ యూ. ఓకే, సో అండ్ మీకు పాత జ్ఞాపకాల నుంచి మీరు చాలా లెసన్స్ అనేటివి నేర్చుకొని తర్వాత ఫర్దర్గా మీరు ఒక ఎక్స్పర్ట్గా మారుతారు. ఓకే, సో ఇది శ్రీకృష్ణ మీకు ఇచ్చిన మెసేజెస్. ఓకే, ఎవరెవరికి రెజనేట్ అయిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రెజనేట్ అవ్వింది అని. ఓకే, సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. మీ అందరికీ శుభం కలగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే,
సో ఈరోజుకి రీడింగ్స్ ఇంతే, ఓకేనా. సో ఎవరెవరికి పర్సనల్ రీడింగ్స్ కావాలో డిఎం చేయండి, ఓకే. ఆఫర్ పెట్టున్నా ఒక 5 days వరకు ₹1500, ఓకే. అమౌంట్ కూడా చెప్పేస్తున్నాను నేను, ఓకే. రెమెడీస్ ఇస్తున్నాను నేను. రెమెడీస్ మీరు నేను చెప్పినట్టే చేయండి, ఓకే. విత్ ద హోప్ మీరు చేయాలి, ఓకేనా. సో ఈరోజుకి రీడింగ్స్ ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సో నేను మీకు రెమెడీస్ కూడా చెప్తున్నాను, అవి పాటించాలి, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.